హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో టైటిల్ విన్ అయిన తర్వాత నిఖిల్ కావ్యని మొట్టమొదటిసారి ఒక షోలో అయితే కలుస్తాడు. ఆ షో వచ్చేసి మా టీవీలో స్టార్ మా పరివారం అనే ఒక షోలో ఇద్దరు ఒకే స్టేజ్ మీద అయితే కలుస్తారు. ఫస్ట్ టైము మా టీవీ వాళ్ళు కూడా వీళ్ళిద్దరి జంటని కలపడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ షో వచ్చేసి మా టీవీలో ఈ సండే వచ్చేసి 11 PM అయితే టెలికాస్ట్ అవుతుంది. ఆల్రెడీ ప్రోమో అనేది మనకు ముందుగానే వచ్చేసింది. ప్రోమోలో ఏం జరిగింది, ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఒక లైకే కదా ఫ్రెండ్స్, లైక్ అయితే చేసేయండి. స్టార్ మా పరివారం అనే షోలో యాంకర్గా అయితే శ్రీముఖి ఉంటుంది. మా టీవీ సీరియల్ పరివారం అలానే బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ కొంతమంది అయితే ఈ షోకి వచ్చారు. వాళ్ళు ఎవరంటే బిగ్ బాస్ 8 షో నుండి వచ్చేసి నిఖిల్, ప్రేరణ, పృథ్వీరాజ్, యష్మి వీళ్ళందరూ వచ్చారు. అలానే సీరియల్ పరివారం నుంచి కావ్య, ప్రియాంక జైన్, శివకుమార్, మానస్ వీళ్ళందరూ సీరియల్ పరివారం నుండి అయితే వచ్చారు. ఇందులో వీళ్ళిద్దరి మధ్యలో అయితే కాంపిటేటివ్ అనేది జరుగుతుంది. గేమ్స్ అన్నీ పెట్టి నిఖిల్ మధ్యలో అయితే ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీముఖి అయితే నిఖిల్ని సీరియల్ పరివారంని పరిచయం చేస్తా అని చెప్తుంది. సీరియల్ పరివారం నుండి వచ్చేసి ప్రియాంక జైన్, మానస్, శివకుమార్ వీళ్ళందరినీ అయితే పరిచయం చేస్తుంది. ఇంకా కావ్యాన్ని పరిచయం చేసేదానికి వచ్చేసి ఫైనల్గా అంటుంది. తర్వాత కావ్యనైతే పరిచయం చేయదు. ఇంకా సరే వెళ్ళిపోదాం అంటుంది. సరే అనేసి నిఖిల్ కూడా సైలెంట్గా వెళ్ళిపోతాడు. కావ్య కూడా ఎలాంటి రియాక్ట్ అయితే అవ్వదు. చాలా సీరియస్ ఫేస్ అయితే పెడుతుంది కావ్య. నిఖిల్ పెట్టుకొని ఉంటాడు. స్పెక్స్ అయితే అస్సలు తీయను అని చెప్పాడు. శ్రీముఖి అదే పనిగా అడిగింది, ఈ షోలో నువ్వు స్పెక్స్ తీయవా అని. నేను తీయను స్పెక్స్ షో ఎంతవరకు అనేసి నిఖిల్ అయితే చెప్తాడు. బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్ నుండి వచ్చేసి యష్మి అలానే నిఖిల్ డ్యాన్స్ అయితే చేస్తారు. అందులో వచ్చేసి కావ్య బాగా సీరియస్గా అయితే చూస్తుంది వాళ్ళిద్దరు డ్యాన్స్ పర్ఫామ్ చేసేది. అయితే మా టీవీ వాళ్ళు కూడా యష్మి అలానే నిఖిల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి అయితే ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే అనే సాంగ్ అయితే పెట్టడం జరుగుతుంది. అందులో ఏమన్నా కావ్య రియాక్ట్ అవుతుందా అనేసి ఆ సాంగ్ అయితే పెడతాడు. కావ్య అయితే ఒకే ఫేస్ పెట్టి సీరియస్గా చూస్తారు. ఈ షోలో ఇద్దరు వచ్చారు కానీ ఒకరికొకరు అస్సలు మాట్లాడుకోరు. మిగతా కంటెస్టెంట్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరితో కావ్య మాట్లాడుతుంది, నిఖిల్తో తప్ప. సీరియల్ పరివారం నుంచి వచ్చేసి కావ్య, మానస్ ఇద్దరు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. అప్పుడు కూడా అంత పెద్దగా ఏం రియాక్ట్ అవ్వడు. ఇంకా వీళ్ళిద్దరు కలవాలని ఎంతమంది అనుకుంటున్నారు కమెంట్ చేసేయండి. అలానే కావ్య నిఖిల్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? అలానే మీలో ఎంతమంది ఈ షో కోసం ఎదురు చూస్తున్నారో కమెంట్ చేసేయండి. మరిన్ని అర్లీ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేసేయండి. ఒక లైకే కదా ఫ్రెండ్స్, లైక్ అయితే చేసేయండి.